దేవుని చిత్తానుసారముగా విశ్వాసులుగా పిలువబడిన ప్రియ ప్రేక్షక సహోదరులకు ప్రభునామములో శుభములు. ఈ ధారావాహిక అంతటా మనం నేర్చుకున్నాం కదా, ఆకాశాన్ని భూమిని ఏకము చేసిన యేసుక్రీస్తు వారు ఫిలిప్పీ పత్రికలో, కొలసీ పత్రికలో ఏ విధంగా ఉన్నారో చదువుకున్నాం గత 12 పాఠాల్లో. ఈరోజు ఈ ధారావాహిక చివరి పాఠంలోకి వచ్చామండి. దేవుని చిత్త ప్రకారం నడుచుట, అది ఏ విధంగా ఈ పాఠంలో తెలుసుకొని ఈ ధారావాహికని మనం ఆనందంగా దీవెనలు పొందుదాం. దైవసేవకులను కలుసుకుందాం. నమస్కారం అండి డాక్టర్ విల్సన్ గారు. నమస్కారం పాస్టర్ హైమవతి గారు. నమస్కారం అండి డాక్టర్ గారు. ఈ ధారావాహిక అంతట్లో మనం ఫిలిప్పీ పత్రిక, కొలస్సీ పత్రిక చదువుకున్నాం. క్రీస్తు వారు ఆ పత్రికల్లో ఎలా ఉన్నారని. ఈరోజు ఈ ధారావాహిక చివరి పాఠంకి వచ్చాం. 13 దేవుని చిత్త ప్రకారం నిలుచుట. దీని గురించి పరిచయం చేస్తారా? పౌలు, అపోస్తలుడైన పౌలు మరి సేవ ఎప్పుడో ప్రారంభంలో యెరూషలేము నుంచి బయలుదేరినప్పుడు, ఆయన కన్వర్షన్ తర్వాత, ఆయన కంటే ముందు బర్నబాస్ యెరూషలేము కౌన్సిల్లో మరి ఎవరు వెళతారు, యెరూషలేము ఒక్కతే కాదు కదా, అన్ని ఊర్లకి చెప్పమన్నారు. ఎక్కడికి ఎవరు వెళ్తారు అని మొట్టమొదటిగా సిరియా దేశానికి వెళ్ళాలని వాళ్ళు ప్రయత్నించినారు. దానికి మరి బర్నబాసు, పౌలు కలిసి వెళ్ళారు. ధైర్యంగా వాళ్ళు వెళ్ళారు. మరి ఈరోజు చూసినట్లయితే సిరియా దేశం అందరూ కూడా మహమ్మదీయులు, క్రైస్తవులను బాగా హతమారుస్తూ ఉన్నారు. అర్థమవుతుందండి. ఇక్కడ పోషణల ప్రకారం వర్కర్స్ మరి బర్నబాసు, పౌలు వెళ్ళటమే కాదు, కానీ 3 మిషనరీ సేవలు ప్రయాణాలు కొనసాగించారు. 3 మిషనరీ సేవలు కొన్ని వందల కిలోమీటర్లు వాళ్ళు ప్రయాణం చేశారు. ఈ రోజుల్లాగా ఆ రోజుల్లో మోటార్ ఆన్ చేసి పంపించడం కాదు, కానీ ఓడలో గాలిని బట్టి ఆ డేరాలు కట్టి ఆ ప్రయాణం, మరి కాలి నడకన. మరీ డబ్బులు ఉన్నవాళ్ళు మాత్రం గుర్రాల మీద వెళుతూ ఉండేవాళ్ళు. ఆ ప్రయాణం ఇబ్బందులైనప్పటికీ ఎన్నో చికాకులతో కూడా వాళ్ళు ప్రయాణం చేసి సేవను ఎంత గొప్పగా కొనసాగించున్నారు. ఈ విధంగా చేస్తూ ఉండగా రోమా సామ్రాజ్యం అంతటా కూడాను యేసుక్రీస్తు వారు తిరిగి లేచారు. ఆయన విచిత్రమైన దేవుడు. ఆ దేవుడు ద్వారా క్రైస్తత్వం అనేది మతం ఒకటి వచ్చింది అని అందరూ తెలుసుకున్నారు. ఎంపరర్ గృహం వరకును, చక్రవర్తి ఇంటి వరకును. ఈ విధంగా ప్రయాణం చేసి సమర్పించుకున్న వాళ్ళు సేవకులు ఈ విధంగా చేస్తూ ఉండగా యూదులు క్రైస్తత్వంలో మారుతున్నారు, అన్యులు క్రైస్తత్వంలో మారుతున్నారు. వాళ్ళు మారిన తర్వాత వాళ్ళకున్న బ్యాక్గ్రౌండ్ అలవాట్లన్నీ కూడా దీంట్లో తీసుకొచ్చి పెడుతున్నారు. వీటిని అన్నింటిని పోరాడటానికే ఒక ఉత్తరం తర్వాత ఒక ఉత్తరం, ఒక ఉత్తరం తర్వాత ఒక ఉత్తరం రాశాడు. పౌలు వాళ్ళని దర్శించాడు, ఉత్తరాలు రాసి పంపించాడు, హెచ్చరికలు ఇచ్చాడు. ఇన్ని చేసిన తర్వాత ఆఖరికి కొంతమంది ఏమో ఆయనకు తోడుగా ఉన్నారు, కొంతమంది ఆయన విసర్జించారు. బాగా తోడుగా ఉన్న వాళ్ళు ఎపాఫ్రస్, లోకా, నింఫీ, మరి లిడియా అనే స్త్రీ, మరి ఇంకా భార్య భర్తలో ఉన్న ప్రిసిలా, వీళ్ళంతో మంది ఆయా ప్రాంతాల్లో వాళ్ళు సంఘ సేవని, ముఖ్యంగా ఏషియా మైనర్లో 7 సంఘాలని ఏర్పాటు చేసినట్టుగా చూద్దాం. ఈ యొక్క ఆఖరి రాతల్లో, ఈ యొక్క ఆఖరి అధ్యాయంలో కొలస్సీయులకి కొన్ని సూచనలు, సేవ కొరకు కొన్ని నీతి సూచనలు పౌలు రాసి మనకి చెప్పాడు. అదే ఈరోజు పాఠంలో రివ్యూ. బాగుందండి. ఈ పాఠం కొరకు లేఖని వినిపించండి హైమవతి గారు. తప్పకుండా అండి. 1వ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 18వ వచనం అండి. ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. బాగుందండి. దేవుని చిత్తం తెలియజేస్తున్నారు డాక్టర్ గారు. మరి సువార్త ప్రకటన, ఈ ప్రచారం చేయటంలో భాగంగా తుకికు, ఒనేసిముల గురించి పౌలు వారు ఏమని చెప్పారంటారు? ఇది చాలా మంచిది. ఆయన పెద్ద వయసు వస్తుంది, ఆయనకి పరిశుద్ధాత్మ ద్వారా కొద్ది రోజుల్లో నీ సేవ ముగిస్తాము అని. కానీ ఆయన నేను వెళ్ళిపోయిన తర్వాత ఈ సంఘాలు ఏమవ్వాలి, ఏమవుతాయి అని భయంతో ఎంతోమంది యవనస్తులను తరబీదు చేశారు. వాళ్ళని నమ్మాడు, వాళ్ళని ప్రోత్సహించాడు. మరి మొత్తం ఆయన సేవ 13,400 మైళ్ళు ప్రయాణం చేశాడు. ఆ రోజుల్లో ప్రయాణం చాలా స్లో, చాలా కష్టం. కానీ ఆయన 3 మిషనరీ సేవలు, ఇంకా వేరే ప్రాంతాలు దర్శించింది 13,400 మైళ్ళు దూరం. ఈ విధంగా చేయటం ద్వారా కొలసీ సంఘాన్ని, ఎఫెసీ సంఘాన్ని, కొరింథు సంఘాన్ని, లౌదీక సంఘాన్ని, ఫిలడెల్ఫియా సంఘాన్ని, ఇలా సంఘాలు ఎన్నో స్థాపించి ఎంతోమందిని ప్రోత్సహించి సేవలో బలపరుచున్నాడు. ముఖ్యంగా కొలసీ 4వ అధ్యాయం 7 నుంచి 9 వరకు మీరు చదవండి, ఏం జరిగిందో చూద్దాం. ప్రియ సహోదరుడును ప్రభువునందు నమ్మకమైన పరిచారకుడును నా తోడి సేవకుడునైన తుకికు నన్ను గూర్చిన సంగతులన్నీయు మీకు తెలియజేయును.
మీరు మా స్థితి తెలుసుకున్నట్లును మీ హృదయమును అతడు ఆదరించినట్లును అతనితో కూడా నమ్మకమైన ప్రియ సహోదరుడైన ఒనేసిమును మీ యొద్దకు పంపుచున్నాను. ఇతడు మీ యొద్ద నుండి వచ్చిన వాడే. ఈ సంగతులని తెలియజేయను. ఆయన ఏం చేస్తున్నాడంటే, ఇక నా సమయం వస్తూ ఉన్నది, నేను శాశ్వత కాలం ఉండను, మిమ్మల్ని దర్శించలేకపోతున్నాను, ఇప్పుడు మాత్రం నేను ఇదిగో తితుకు అనే ఆయన మంచి నమ్మదగిన వాడు, నేను బాగా ట్రైనింగ్ ఇచ్చాను, సేవ అంటే బాగా ఇష్టం, ఆయన్ని ఒనీసిమస్ పారిపోయిన బానిసని మళ్ళా మీ వద్దకు పంపిస్తున్నాను, ఫిలిమోను చూసుకో, వాళ్ళని గౌరవించు, వాళ్ళు మనుషుల్లాగా చూడు, వాళ్ళు నా తరపున పంపిస్తున్నాను, నా కుమారులాగా పంపిస్తున్నాను కాబట్టి, నువ్వు నా కుమారులా కాబట్టి వాళ్ళని ఎంత చూడండి, సోషల్ స్టేటస్ పెరుగుతుంది, క్రైస్తత్వం వస్తే గౌరవం పెరుగుతుంది, రికమెండేషన్లు పెరుగుతాయి, నమ్మకం పెరుగుతుంది. క్రైస్తత్వంలో మార్పు అనేది చాలా గొప్పగా వస్తుందండి. మనం ఎప్పుడు కూడాను ఈ విషయాన్ని ఎప్పుడు కూడాను మర్చిపోకూడదు. ఇంకా దీంట్లో ఏం చెప్తున్నాడంటే, నమ్మకమైన సేవకుడును, ఫెలో సర్వెంట్, తోటి సేవకుడు, ఎన్ని రాయబడి ఉన్నది చూడండి. అంతే వాళ్ళలో ఎంత మార్పు వస్తే ఈ విధంగా గొప్ప చేయగలుగుతాం. కొన్నిసార్లు మనం బాప్తిజం తీసుకుంటాం, 20 సంవత్సరాలు ఉంటాం, 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు ఉంటాం క్రైస్తవులుగా, కానీ నిజమైన క్రైస్తవ ఆత్మీయ మార్పు మనకు రాకపోవటం వల్ల దేవుడు మనం వాడుకోలేకపోతున్నాడు. పరిశుద్ధాత్మక తావిచ్చేనే కదా మనం మారేది. మనం సేవకు ఇష్టపడితే కదా దేవుడు మనం బలవంతం చేసి పంపించలేడు కదా. సో దీంట్లో మనం నేర్చుకున్నది ఏంటంటే, నేను కూడాను ఈ తుకికు లాగా నేను కూడా నమ్మకంగా ఉండాలని నా ఆశ. వింటున్న ప్రేక్షకులందరూ కూడాను నమ్మకంగా ఉండాలని ఆశ. బాగుందండి. అంటే ఇక్కడ మనం క్రైస్తవత్వం అంటున్నాం కానీ క్రీస్తు తత్వం మనలో కలిగి ఉండటం లేదు కాబట్టి మనం అలాగ పని చేయలేకపోతున్నాం. చిన్న విరామం తీసుకుందామండి. చూస్తున్నారు కదా, చిన్న బ్రేక్ తర్వాత పాఠంలోకి వెళ్దాం. మీరు చూస్తూనే ఉండండి. ఈ ధారావాహికల చివరి పాఠం చదువుకుంటున్నాం కదండి, దేవుని చిత్త ప్రకారం నిల్చుట. మధ్య భాగాలు ఇంకేముందో చూద్దాం. హైమవతి గారు, ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా కానీ సువార్త పనిని కొనసాగించగలగతూ సంఘాన్ని బలపరచగలగటం ఎలాగంటారు పౌలు ఉద్దేశాల ప్రకారం? అవునండి, వీళ్ళకి స్వార్థ పనిలో చాలా ఒడిదుడుకులు వచ్చాయి. అంటే ఇప్పుడు పౌలు గారేమో మార్కు, యోహాను మార్క్ అని ఉన్నాడు, ఆయనేమో భయపడి వెళ్ళిపోతాడు మధ్యలో. అయితే బర్నబాకి మరియు పౌలుకి మధ్య విభేదాలు వస్తాయి ఆ బిడ్డను బట్టి. అయితే వెళ్ళిపోయిన తర్వాత బర్నబా ఏమో అతన్ని తీసుకొని వెళ్ళిపోయి మొత్తం స్వార్థ ప్రచారం చేస్తూ ఉన్నాడు, మార్కు యోహాన్ని తీసుకొని వెళ్ళిపోయి. ఇక పౌలు గారేమో ఆయన శిలాను తీసుకొని, వీళ్ళేం సేవలో ఎక్కడ ఆప్ చేయలేదు. విభేదాలు రాకుండా ఉండవు కానీ విభేదాలు వచ్చినా కానీ దేవుని సేవ ఆపలేదు. కొలస్సీలకు రాసిన పత్రికలో పౌలు గారు చూడండి ఎంత చక్కగా రాస్తారో. 4వ అధ్యాయం 10-11 వచనాల్లో, నాతో కూడా చెరలో ఉన్న అరిస్తార్కును బర్నబాకు సమీప జ్ఞాతి అయిన మార్కును మీకు వందనములు చెప్తున్నారు. ఇప్పుడు చూడండి, మార్కును కలిపారు ఇక్కడ పౌలు గారు అని చెప్తూ, ఈ మార్కును గూర్చి మీరు ఆజ్ఞలు పొందిద్దరి, ఇతడు మీ యొద్దకు వచ్చిన ఎల్లా ఇతను చేర్చుకొనుడి, మరియు యూస్తు అను యేసు కూడా మీకు వందనములు చెప్పుచున్నారు. వీరు సున్నతి పొందిన వారిలో చేరిన వారు, వీరు మాత్రమే దేవుని రాజ్య నిమిత్తము నా జత పని వారై ఉన్నారని చెప్పి వాళ్ళ గురించి చెప్తూ ఉన్నారండి. ఇక్కడ మనం ఆయన వీళ్ళందరి గురించి చెప్పడానికి ఈ శుభాకాంక్షలతో పౌలు తోడు విశ్వాసులని గురించి చెప్తున్నారు. వాళ్ళ మధ్య సంబంధాన్ని సృష్టిస్తున్నారు మరియు పెంపొందింపజేస్తున్నారు. దాన్ని బట్టి వాళ్ళ పేర్లు చెప్తూ, మార్కు బర్నబాసు బంధువు, మార్క్ ఎవరంటే యోహాను బంధువు. అయితే ఇక్కడ ఆయన వాళ్ళని గురించి ఇక్కడ ఆ విధంగా పౌలు కొలసీకి మార్కు సందర్శనకు కూడా మార్గం ఏర్పాటు చేశారు. ఇక్కడ కొలసీని వెళ్ళి దర్శించమని మార్కుకి మార్గము ఆయనకి ఏర్పాటు చేశారు పౌలు గారు. అంటే ఒకప్పుడు విభేదం వచ్చినా కానీ మళ్ళా అతని తలాంతును గ్రహించి మళ్ళీ తిరిగి చేర్చుకున్నారు. అరిస్టార్కును అక్షరాల సహయుద్ధ ఖైదీగా చెప్తున్నాడు ఆయన, సహయుద్ధ ఖైదీగా వర్ణించారు. వారిద్దరూ దేవుని కవచం ధరించిన సైనికులు అంటున్నారు. దేవుని కవచం అన్నప్పుడు వాళ్ళకి ఏ విధమైనటువంటి కవచం ఉందని మనం తెలుసుకుంటామండి. దేవుని కవచం విషయంలో మనం ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10-11 వచనంలో, తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి,
మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. వీళ్ళిద్దరు కూడా ఖైదులోనే ఉండి వాళ్ళని కూడా చూస్తున్నారేమో సైనికులు ఎలా ఉన్నారనేది, ఎలా మనం ధరించుకోవాలి, మన కష్టం వచ్చినప్పుడు అన్ని వర్ణించి అక్కడ చెప్తా ఉన్నారు. మీ యుద్ధ కవచం ధరించుకున్న వారుగా అక్కడ చెప్తూ ఉన్నారు. మరి దేవుని రాజ్యంలో సేవ కోసం సాతాను బందీలను విడిపించడానికి వారు పోరాడుతూ ఉన్నారండి. అలాగే కొలసీలు రాసిన పత్రికలో మనం చూసుకున్న 4వ అధ్యాయం 12-14 యూదు యొక్క విశ్వాసులు ఎవరెవరు అంటే అరిస్టార్కు, మార్కు, యూస్తు, ముగ్గురు అన్యులు ఉన్నారు. ఎపఫ్రా, లూకా మరియు తేమ. ఈ తేమ ఏంటంటే దేవుని విడిచిపెట్టేసి లోకాన్ని ప్రేమించి వెళ్ళిపోయాడు. అపోస్తుల కార్యం 13:13లో పౌలు మరియు బర్నబాలను విడిచిపెట్టిన మార్కు పౌలుకు ఇప్పుడు విశ్వాసపాత్రగా ఉన్నాడు. అంతేకాకుండా ఓదార్పుగా కూడా ఉన్నాడండి. ఆయన నిరూపించుకున్నాడు. వాళ్ళతో పాటు దేవుని రాజ్య పనివారై ఉన్నారని చెప్తున్నారు. ఆ మార్కుని గురించి, దాని గురించి కూడా అపోస్తుల కార్యం 15వ అధ్యాయంలో 36-40 వచనాల్లో రాయబడింది. అవునండి డాక్టర్ గారు, మరి ఎపఫ్రా గురించి ఏమని పౌలు వారు చెప్తున్నారు? నేను కూడాను దీని గురించి నేను ముందు చదవలేదండి ఎక్కువగా, అంటే బైపాస్. అంటే ఎప్పుడు కూడా పౌలు రాసిన రాతల్లో ముగింపులో ఆయనకి ఎవరెవరు సహాయం చేస్తున్నారో, ఎవరెవరు అవుట్ స్టాండింగ్ ఆ ప్రాంతంలో, ఆ సంఘ ప్రాంతంలో చేస్తున్నారో వాళ్ళ పేర్లు కనుగొని వాళ్ళకి గ్రీటింగ్స్ చెప్తారు, వాళ్ళకి ప్రేమ పంచుతారు. అదంతా ఎవరెవరైతే ఆయన సహకరించలేదో దేవుడే సాక్ష్యం అని చెప్తూ ఉంటారు. కానీ ఎపఫ్రా అనే మనస్ఫూర్తిగా ఇప్పుడు చదివింది నేను ఇప్పుడేనండి. ఆయన గురించి ఎంత చదివినా చాలా ఆనందంగా ఉంటుంది. 12-13 వచనాలు చదవండి. మీలో ఒకడును క్రీస్తు యేసు దాసుడునైన ఎపఫ్రా మీకు వందనములు చెప్పుచున్నాడు. మీరు సంపూర్ణులు, ప్రతి విషయంలో దేవుని చిత్తము గూర్చి సంపూర్ణాత్మ నిశ్చిత గలవారు, నిలకడగా ఉండవలనని ఇతడు ఎల్లప్పుడూ మీ కొరకు తన ప్రార్థనలో పోరాడుచున్నాడు. చూసారా, ఇది చాలా అంటే ప్రార్థనాపరుడు, సేవాభారం ఆయనపై ఉంది, తోటి పనివాడు, బహు ప్రయాసపడుచున్నాడు. చూసారా, ఒక మనిషిని ఎంత విధానంగా సేవ విషయంలో, తగ్గింపు స్వభావంలో ఆయన ఆ రోమా పరిస్థితుల్లో, సమాజ పరిస్థితుల్లో ఎంత బాగున్నాడు. పర్పస్ డ్రివెన్ లైఫ్, పర్పస్ డ్రివెన్ చర్చ్ అని కొన్ని పుస్తకాలు ఉన్నాయండి. దాంట్లో సంఘంలో ఎట్లా సేవ చేయాలో దాని గురించి బాగా రాశాడు అనమాట గ్రంథకర్త. మనం ఈ రోజుల్లో పర్పస్ డ్రివెన్ మినిస్ట్రీ అంటే ఒక గురితో కూడి ఉన్న సేవ ఏ విధంగా చేయాలి, పర్పస్ డ్రివెన్ చర్చ్ సంఘాన్ని ఏ విధంగా తన గురిని నెరవేర్చాలి అనేది చాలా ప్రాముఖ్యం. ఈ 4:12-13 వచనాల్లో చెప్పబడిన ప్రకారం ఎపఫ్రా లాగా మనం కూడాను సువార్త బోధించడానికి మరి పరిసర ప్రాంతాలకి మనం ముందుగా అడుగు పెట్టాలి. ఎవరో చేస్తారులే, ఎవరో పనిలే, మనం దశమ భాగం ఇస్తున్నాం, లేకపోతే కానుకలు ఇస్తున్నాం, అది పాస్టర్ గారి పనులని వదిలిపెట్టకూడదు. ఎపఫ్రా ఏ విధంగా చేసినాడో ఆయన ప్రార్థనా జీవితము, ఆయన సేవా దృక్పథము, ఆయన వ్యక్తిగత జీవిత విధానము పౌలు ఎంత బాగా చెప్పినాడు చూసారా. స్టాండ్ ఫర్ ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని సత్యము కొరకు నిలబడి ఏమాత్రము కూడా కదిలించబడకూడదు. స్టాండ్ యువర్ గ్రౌండ్స్. 1వ అధ్యాయం 23వ వచనం కొలసీ గ్రంథంలో 1వ అధ్యాయం 23వ వచనంలో రాయబడింది. సర్లే, తర్వాత పర్ఫెక్ట్, అన్ని విషయాల్లో పరిపూర్ణంగా నీ యొక్క జీవిత విధానము, క్రమశిక్షణ, గుణలక్షణాలు నీతో కనపడాలి. తర్వాత కంప్లీట్, ఒకరోజునేమో ఈ విధంగా ఉండి, ఒకరోజున ఆ విధంగా ఉండి, అవకాశాన్ని బట్టి మారి అట్లా కాదు, పర్ఫెక్ట్గా అన్నిట్లో కంప్లీట్గా సంపూర్ణంగా దేవుడు సన్నిధిలో సమృద్ధిగా ఉండాలని దేవుడు కోరుచున్నాడు. ఆల్ ద విల్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క చిత్తం అంతా కూడాను నెరవేరాలని దేవుని సన్నిధిలో సంపూర్ణమైన సంపూర్తిగా ఆయనకి మరి సేవకుడిగా నిలబడాలని కోరుతున్నాడు. అది ఎపఫ్రా ద్వారా గమనిస్తూ ఉన్నాము. సంఘంలో ఇలాంటి వాళ్ళు ఉంటే ఎంత ఆశీర్వాదం అండి, ఎంత బలమైన పని జరుగుండేదో. మరి హైమవతి గారు, 2వ రాకడ కొరకు ఎదురు చూస్తున్న వారికి వాక్యాధారంగా మనం ఎలాంటి సలహా ఇవ్వగలం, ఎలా బలపరచగలం? అవునండి, మనము ఎందుకంటే పౌలు గారు ఇలా చెప్తా ఉన్నారు, లోకాన్ని కానీ వాళ్ళ లోకంలో ఉన్నటువంటి దాన్ని కానీ ప్రేమించకూడదు అని చెప్తున్నారు. ఈ లోకాస, నేత్రాస, జీవపు డంబము. అందుకని 1 యోహాను 2:15లో చెప్పినట్టుగా అలా చేసినట్టయితే తండ్రి ప్రేమ వాళ్ళలో ఉండదు. మరి యేసు పట్ల, ఆయన రాజ్యం పట్ల లూకాకున్న ప్రేమ
చాలా గొప్పది. లూకా చివరి వరకు ఉంటాడు మరి పౌలు గారితోటి. తర్వాత ఏది జరిగినా పౌలుతో చివరి వరకు నిలబడేలా చేసింది. ఆ తర్వాత అయితే తేమ రాబోయే లోకాన్ని దానికంటే కూడా ఈ లోకాన్ని ఎక్కువగా ప్రేమించి ఆయన దేవుని దగ్గర నుంచి వెళ్ళిపోతారు. ఇక్కడ రెండవ రాకడ విషయంలో మనం చూసుకున్నట్లయితే మార్కు సువార్త 13వ అధ్యాయంలో 32 నుంచి 37 వచనాల వరకును, తీతుకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 11 నుంచి 14 వరకు, 2 పేతురు 3వ అధ్యాయము 10 నుంచి 14 వరకు, అంటే ఆయన రాకడ ఏ విధంగా రాబోతుంది, మనం ఏ విధంగా ఏం చేయాలి ఆయన రాకడకు అని చెప్పేసి కొన్ని విషయాలు మనకి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ప్రకటన గ్రంథంలో కూడా 3వ అధ్యాయం 17 నుంచి 21 వచనాల వరకు. అంటే ఇక్కడ కూడా ఏంటంటే మనం సరి చేసుకోవాలి. మీ దగ్గర మరి దృష్టి లేదనుకో, నా దగ్గరికి రా, పరిశుద్ధాత్మని నేను ఇస్తాను, నీకు ధనవంతుడు అని నువ్వు ఎందుకు గర్విస్తావు, ఎందుకు దూరంగా వెళ్ళిపోతావు, నా దగ్గర రా అని పిలుస్తున్నట్టుగా ఉంది. అలాగే దేవుడు ఏమంటున్నా అంటే హృదయాన్ని తలుపు దగ్గర నుండి తడుతున్నాడు, నేను వస్తాను, నువ్వు తలుపు తీస్తే నేను మనసుతో ఉండాలని. తర్వాత 21 వచనమేమో, నేను సింహాసనం తండ్రి యొద్ద సింహాసనం మీద కూర్చున్నట్టుగా మిమ్మల్ని కూడా నా కుడి పార్శ్వన సింహాసనం యొద్ద కూర్చోబెడతాను అన్నాడు. చిన్న విరామం తీసుకుందామండి. చూస్తున్నాండి, చిన్న బ్రేక్ తర్వాత చివరిలోకి వెళ్దాం. మనం ఈ ధారావాహికలో చివరి పాఠం చివరి భాగంలోకి వచ్చాం. ఇంకొక 2-3 విషయాలు ఏమున్నాయో విందాం. హైమవతి గారు ఇంకొంచెం చెప్పండి దాని గురించి. తప్పకుండా అండి. మనం ఇందాక కొన్ని వాక్యాలు చూసుకున్నాం కదా. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11 నుంచి 14 వచనంలో మనం ఏలయనగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై మనము భక్తిహీనతను ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము అనగా మహాదేవుడును మన రక్షకుడినైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురుచూచుచు ఈ లోకములో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలనని మనకు బోధించున్నది. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియల యందు ఆసక్తి గల ప్రజలను తన కోసము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకుంటూ తన్ను తానే మన కొరకు అప్పగించుకున్నాడు. అందుకే మెలకువ కలిగి ఉండాలి. ఎదురు చూసే వాళ్ళందరూ కూడా ఈ భక్తితోనూ వినయముతోనూ ఉండాలంట. మెలకువ కలిగి ప్రార్థన చేయాలి. ఎందుకంటే ఇక్కడ మార్కు సువార్త 14:38 అలాగే ఉంది. లవోదియకు రాసినటువంటి సందేశం లాగా పరీక్షించబడి శోధనపై విజయం సాధిస్తారు. బాగుందండి డాక్టర్ గారు. మరి లవోదికియాకి వారికి పౌలు వారు ఇచ్చిన వర్తమానం ఏమంటారు? ఈ యొక్క అపోస్తలుడైన పౌలు ముందు ఫిలిప్పీ గ్రంథానికి రాశాడు. ఇప్పుడు మనం చదువుకున్న దాంట్లో కొలసీ గ్రంథానికి రాశాడు. నేను ఆ సంఘం పేరట రాశానని వాళ్ళ వరకే కాదు, కానీ ఈ వాక్యం అన్ని సంఘాల్లో చదవాలి అని ముఖ్యంగా ఇటీవలగా ఏర్పాటు చేసిన లవోదిక సంఘానికి రాశాడు. ఒకసారి 16-17 వచనాలు చదవండి. 4వ అధ్యాయంలో, ఈ పత్రిక మీరు చదివించుకున్న తర్వాత లవోదికియా వారి సంఘములోను చదివించుడి. లవోదికీకు వ్రాసిన పంపిన పత్రికను మీరును చదివించుకునడి. మరియు ప్రభువునందు నీకు అప్పగింపబడిన పరిచర్య నెరవేర్చుటకు జాగ్రత్త పడమని అర్కిప్పుతో చెప్పుడి. చూసారా ఎంత బాగా చెప్తున్నాడు. మీకు సంబంధించిన కార్యాలు మీకు రాశాను, కానీ ఈ కార్యాలు ఆ సంఘంలో కూడా అవసరం కాబట్టి అక్కడ చదవండి. లవోదికీకు ఒక సంఘం ఒక ఉత్తరం రాశాను, ఆ రాసిన ఉత్తరం మీరు కూడా చదువుకోండి. అంటే పౌలు రాసిన వాక్యాలు ఆ రోజుల్లో ఆ పరిస్థితుల్లోనే కాదు, కానీ నేటి, ఎందుకంటే ఆత్మతో నింపబడి దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తితో రాశాడు కాబట్టి దీనికి ఎక్స్పైరీ డేట్ ఉండదండి. అప్పుడెప్పుడో 1వ శతాబ్దంలో రాసిన గ్రంథాలు ఇప్పుడు ఎందుకండి మనకు అని అనుకోవచ్చును, కానీ కాదు, ఇది దేవుని వాక్యం కాబట్టి ఇది స్థిరమైన వాక్యం. ఇప్పుడు మనం ముగింపుకు వచ్చినప్పుడు లవోదిక సంఘం నిలువెచ్చనగతనంతో ఉందని చెప్పి ఉన్నారు. కొండల్లో నుంచి చల్లటి నీరు వస్తూ ఉంటుంది, అది యొక్క పట్టణం దగ్గరకు వచ్చేపటికలు నిలువెచ్చనగా తయారవుతుంది. అలాగ మీరు కూడా అవుతారేమో నిలువెచ్చనతనం. నేను వెళ్ళిపోయిన తర్వాత, నా తర్వాత తరం వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత బానిసలైపోతారేమో సాతానుడికి. సంఘ పద్ధతులు ఈ పరిపూర్ణతను మర్చిపోతారేమో. అందుకోసం మీరు చదువుకుంటూ ఉండండి. రాసింది ఎప్పుడు కూడా పాడు చేయలేము, చెప్పింది మర్చిపోతామేమో కానీ రాసింది మాత్రం స్థిరంగా ఉండిపోతుంది. ఇంకా మనం ముగింపులు ఇక్కడ ఏం రాయబడి ఉన్నదంటే, కొలసీ సంఘానికి ఫిలిప్పీ సంఘానికి రాసిన దాంట్లో కామన్ సబ్జెక్ట్స్ దీంట్లో ఏం గ్రంథకర్త ఏం రాశాడంటే, నెంబర్ 1 సాతానుడు మన శత్రువు, యేసుక్రీస్తు వారు మన స్నేహితుడు, ఆయన మన కొరకు మరణించున్నాడు, ఆయన ద్వారానే రక్షణ. రెండవది
యేసుక్రీస్తు వారు మనకు మధ్య వ్యక్తిగా ఉన్నాడు. ఆయన ద్వారా సంపూర్ణ కార్యం సాధ్యపడుతుంది. మనంతటికి మనం రక్షించుకోలేము. ఆయన మన మధ్య వ్యక్తి కాబట్టి మన తరపున పోరాడి పరలోకానికి తీసుకోవడానికి ప్రయత్నిస్తాడు. మూడవది, 1000 ఏళ్ల పరిపాలన వస్తుంది. అప్పుడు సాతానుడు బంధించబడతాడు. మనము ఆ 1000 ఏళ్ల పరిపాలన అంటే ప్రభు రెండో రాకటగా మనం సిద్ధపడి ఉండాలి. ఆఖరిది మాత్రము పాపం అనేది పరలోకం నుంచి మన వేరు చేస్తుంది. పాపాన్ని దూరంగా పెట్టి అందరూ కలిసి పని చేసుకుంటే దేవుని ఆశీర్వాదాలు ఉంటాయి. ఈ 2 పుస్తకాల్లో కామన్ సబ్జెక్ట్స్ ఆయన చెప్తున్నారు. బాగుందండి. ఇంకా ఈ దేవుని చిత్తంలో ప్రవర్తించటం అనేది ఏమైనా ఉంటే చెప్పండి. తప్పకుండా అండి. మనము క్రీస్తు సమర్పించబడినటువంటి ఆత్మ ఏంటండి, అతని సొంత ఆత్మ అవుతుందండి. సాతాను అధికారం తప్ప మరే అధికారం కూడా ఉండకూడదని సాతాను ఎప్పుడూ కూడా ఏం చేస్తారంటే ఎట్లాగైనా క్రీస్తు ఎద్దుకున్నటువంటి వాళ్ళని బయటికి లాగాలని చూస్తారు. ఇప్పుడు మనం పరలోక సంస్థలతోటి పనిచేయకపోయినట్లయితే ఏమవుతుందంటే సాతాను హృదయాన్ని స్వాధీనం చేసుకుంటాడు. మనని ప్రత్యేకంగా ఆహ్వానించబోవచ్చు, కానీ క్రీస్తు కొరకు పని చేయకపోతే సాతాన్ని ఆక్రమించేసుకుంటాడు. అంటే ఆ ఇద్దరు ఎవరో ఒకరు ఉంటారు అందులో. అంతే మరి. దేవునితో అనుసంధాన పరచబడి ఉండాలి, కానీ మనం అనేక చెడు అలవాట్లను విడిచిపెట్టవచ్చు. కొంత సమయం వరకు సాతాను విడిచిపోవచ్చు, కానీ దేవునితో కీలకమైనటువంటి సంబంధం లేదనుకోండి, లేకుండా ఉన్నట్లయితే ఏం జరుగుతుందంటే శత్రువు మనిషి ఏం చేస్తాడు, సాతాని ఆజ్ఞనే పాటిస్తాడు. కాబట్టి మనము సాతాన్ని ఆహ్వానించట్లేదు అని అనుకోవచ్చు, కానీ మన దేవుని పనులకి సహకరించబోతే ఆటోమేటిక్గా సాతాను వచ్చి కూర్చుంటాడు ఆ హృదయంలో. డాక్టర్ గారు మీరేం చెప్తారా? అంటే ఈ పాఠాలన్నింటిలో నేర్చుకున్నది ఏంటంటే నేటి క్రైస్తవ అనుభవ జీవితంలో మనం నామకార్థ క్రైస్తవులుగా ఉండకూడదు. సాతానుడు ఒక ప్రక్క నుండి మనం మోసం చేస్తాడు, ఆయన మన శత్రువు అన్న విషయాన్ని మర్చిపోకూడదు. అర్థమవుతుందండి. పౌలు అన్ని కష్టాలు ఎదుర్కొని ఆ జైల్లో ఉండి ఎంత గొప్ప తీవ్రంగా లోతుగా అనుభవించి రాశాడంటే ఆయన ఆ రోజుల్లో ఆయనకి ఇంకెంత భారం ఉందో చూడండి, ఎంత ప్రేమ ఉందో దేవుని మీద. మనకు ఆయనకున్న దాంట్లో 10వ వంతు ఉంటే చాలు. అది నేను ఈ పాఠంలో నేర్చుకున్నది. చాలా మంచి ఉద్దేశం సార్ అది. ప్రేక్షకులందరూ కూడా ఇలాంటి మనసు ఉద్దేశం కలిగి దేవుని వైపు తిరగాలని దీవించండి గాయమూర్తి గారు. తప్పకుండా అండి. మహాపరిశుద్ధుడ మహోన్నతమైన మా ప్రియ పరలోకపు తండ్రి నాయన, మా ప్రేక్షకులందరూ కూడా ఇటువంటి గొప్ప దేవుళ్ళు కలిగి ఉండాలి. ఆయన ఐకమత్యం కలిగి ఉండాలి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి, దేవుని సేవకు ప్రోత్సహించేవారుగా ప్రతి ఒక్క బిడ్డ లేవాలి నాయన. వాళ్ళ హృదయాన్ని సాతానికి మరి ఆశ్రయంగా ఉండకుండా, సాతాన్ని వాళ్ళని ప్రవేశించనివ్వకుండా జాగ్రత్తగా ఉంటూ మేము విశ్వాసాన్ని కాపాడుకుంటూ ముందుకు కొనసాగేలాగా, నీకు సాక్ష్యం ఇచ్చినట్లుగా, వాక్యాన్ని ధ్యానించినట్లుగా, ప్రార్థన చేసుకునేలాగా, కృతజ్ఞతాస్తుతులు చెల్లించే విధంగా బిడ్డలందరినీ కూడా, విశ్వాసులందరినీ కూడా బలపరచండి, ధైర్యపరచమని ప్రార్థించు. మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్యనామములో మేము అడిగినవన్నీ కూడా పొంది ఉన్నామని నమ్ముచు మీకు మేము కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొంచున్నాము తండ్రి. ఆమేన్. చాలా బాగుందండి. చాలా విలువైన పాఠాలు ఈ కాలంలో కూడా పౌలు వారి చేత రాయించింది పరిశుద్ధాత్ముడే. కాబట్టి ముందుగా మీరు అన్నట్టు ఏ కాలానికైనా, ఏ ప్రాంతంలో ఉన్న వారికైనా ఇవన్నీ కూడా ఆధ్యాత్మిక ఉపదేశాలు. ఎంత వ్యయ ప్రయాసాలకు వచ్చి మా స్టూడియోకి వచ్చి ఇవన్నీ చాలా చక్కగా చెప్పారు. చాలా ధన్యవాదాలండి. నమస్తే. నమస్తే అండి. తెలుసుకున్నాం కదా ప్రియ సహోదరులారా, భూమి మీద ఉన్న మనల్ని ఆకాశముందున దేవునితో సమాధానపరిచిన యేసుక్రీస్తు వారి గురించి ఫిలిప్పీ పత్రికలో, కొలస్సీ పత్రికలో పౌలు వారి చేత పరిశుద్ధాత్ముడు రాయించిన పాఠాలు ధారావాహిక చదువుకున్నాం. ఇవన్నీ మీ జీవితంలో సంఘాల్లో సమృద్ధిగా ఫలించాలని దేవుడిని నేను నా ప్రార్థనలు జ్ఞాపకం చేసుకుంటున్నాను. మరో కొత్త ధారావాహికతో మిమ్మల్ని కలుసుకునేంత వరకు క్రీస్తు నామములో శుభములు.